హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో రీసెంట్గా నేను గోల్డ్ని ఎలా పర్చేజ్ చేశాను, మధ్యతరగతి వాళ్ళు ఎలా సేవ్ చేయొచ్చు అనే వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే వెంటనే ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్పాను. మా మమ్మీ ఏం తీసుకుంది, మా మమ్మీ నా పెళ్ళి కాక ముందుకు చిట్టి వేసి కొన్ని ఐటమ్స్ తీసుకుంది అని చెప్పాను కదా, అది నెక్స్ట్ వీడియోలో పెడతానన్నాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మా మమ్మీ ఏమేమి ఐటమ్స్ తీసుకుంది, ఎన్ని గ్రామ్స్ పడింది, అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండే, సో దీనిపైన ఎట్లా ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది, అవన్నీ కూడా తెలుసుకుందాము. సో వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఎన్ని గ్రామ్స్ ఉన్నది మీకు మంచి ఐడియా అయితే వస్తుంది. సో మీకు ఏమైనా కలెక్షన్ నచ్చినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. సో తప్పకుండా చివరిదాకా చూడండి. అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండి. సో ఈ ఆలస్యం చేయకుండా ఏమేమి ఐటమ్స్ తీసుకుంది, ఎంత కాస్ట్ పడింది, ఏంటి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. సో మా మమ్మీ తీసుకున్న ఫస్ట్ ఐటమ్ ఇదండి, కాసుల పేరు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. ఒకప్పుడు ఇదైతే చాలా చాలా ట్రెండ్ ఉంది. ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా కాసుల పేరులోనే మనకు లాకెట్తో వచ్చేసి ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంది. చూడడానికి సేమ్ రోల్డ్ గోల్డ్ లా ఉంది, కానీ సేమ్ గోల్డ్ అండి, ప్యూర్ గోల్డ్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీనిపైన మనకు నెంబర్స్ కూడా ఉంటాయి. సో మీకు డౌట్ రావచ్చు ఇది గోల్డా రోల్డ్ గోల్డా అని. సో అందుకని నేను వెనుకకు తిప్పి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఈ ఏరియాలో మనకు కోడ్ అయితే ఉంటుంది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో మా మమ్మీ తీసుకున్న ఫస్ట్ ఐటమ్ అయితే ఇదండి. సో ఈ ఐటమ్ని అయితే తను చిట్టి వేసి తీసుకుందంట. ఎవ్రీ మంత్ 5,000 కట్టి 1 ఇయర్ వరకు. సో అప్పుడు గోల్డ్ కాస్ట్ అయితే 40,000 45,000 ఉండేనంట. నా పెళ్ళికి ముందైతే తీసుకుందండి. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. నా పెళ్ళప్పుడు ఆమెకి ఎక్కువ బర్డెన్ పడకుండా ఉన్న దాంట్లో మంచిగా సర్ది పెట్టుకునేలాగా అన్నీ ముందే ప్లాన్ చేసి పెట్టింది. సో దీంట్లో ఇదైతే నాకు పెట్టింది పెళ్ళికి. ఇది ఇంకా వేరే కూడా కొనుక్కున్నాను నేను పెళ్ళప్పుడు. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ కాసుల పేరు వచ్చేసి మనకు 3 తులాలు ఉందండి. అండ్ అలాగే ఈ చైన్ తర్వాత పెట్టించిందంట. సో దాని కాస్ట్ వచ్చేసి ఒక 1/2 తులం ఉంది. సో మొత్తం ఈ చైన్ అయితే 3.5 తులాలు ఉంది. చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఆమె తీసుకున్నప్పుడు 45,000 ఉండేనంట. ఇప్పుడు మాత్రం చూడండి, 1 తులం కాస్ట్ వచ్చేసి 80,000. నా పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలకి డబుల్ అయింది ప్రైజ్. సో నేను అందుకే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయండి, మీకు కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాను. అండ్ అలాగే దీంతో పాటు తను నల్ల పూసలు కూడా తీసుకుంది. ఇక్కడ చూస్తున్నారా మీరు. సో ఈ నల్ల పూసలు కూడా గోల్డ్లోనే అండి. సో దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 తులాలు పడిందంట. సో దీని కాస్ట్ కూడా అంతే, సేమ్ అప్రాక్స్గా. అండ్ ఇక్కడ కొండితో సహా అంతా కూడా గోల్డ్లోనే అండి. అండ్ అలాగే ఈ మాటీలు కూడా తీసుకుంది. ఇవి వచ్చేసి మనకు 1 తులంన్నర తులం బావు అట్లుంది. సో చూడండి, ఒకప్పుడు ఎంత తక్కువ ఉండే గోల్డ్ కాస్ట్, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ అయిపోయిందో అసలు. ఇప్పుడు తను వేసిన స్కీమ్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలరీలోనండి. 5,000 వేసేదంట 12 మంత్స్కి. సో అలాగే ఈ ఐటెం కూడా తీసుకుంది. చాలా చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా, కాకపోతే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మరీ ప్లెయిన్గా వేసుకుంటే పాత మోడల్ లాగా ఉంటుంది అనేసి ఇలా తీసుకుంది అని అయితే అంది తను. సో ఇక్కడ చూస్తున్నారా మీరు, స్టోన్స్ ఎక్కువ ఉన్నది. సో కానీ ఇక్కడ మీరు ఒకవేళ ఏ ఐటెం తీసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా కూడా మీరు స్టోన్స్ లేకుండా తీసుకుంటే, ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఇది కూడా పెట్టడమైనా లేదంటే లోన్ తీసుకోవాలన్నా కూడా మనకు స్టోన్ వెయిటేజ్ అనేది పోదన్నట్టు. సో దట్ మొత్తం గోల్డ్కే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం అప్పు తీసుకున్నప్పుడు బయట 2%, 3 రూపీస్, 2 రూపీస్ అలా ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటున్నారు. కానీ మనకు గోల్డ్ లోన్లో మాత్రం ఓన్లీ 0.70 పైసా, అంటే 70 పైసా, 80 పైసా, హార్డ్లీ 1 రూపీ వరకు ఉంటుంది కావచ్చు అంతే. సో అందుకోసం అని నేనైతే మిమ్మల్ని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. సో ఈ సలహా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అన్ని ఇన్వెస్ట్మెంట్లోకెల్లా గోల్డ్ పైన, భూమి పైన పెడితే చాలా చాలా ప్రాఫిట్ వస్తుందని అయితే విన్నాను. ఇంకా మీకు ఏమన్నా ఎక్కువ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.